నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇప్పుడు కూరగాయల ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా నుంచి చిక్కుడుకాయ వరకు దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిలో టమాటా 30 రూపాయలు, కాకరకాయ 40, బెండకాయ 40, బీరకాయ 50, చిక్కుడుకాయ 70 రూపాయలు పలుకుతూ ఉండటంతో ఇంటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా కరీంనగర్లో శనివారం మార్కెట్లో కూరగాయల ధరలు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పెరిగిన ధరలకు కారణాలేంటి, వ్యాపారులు ఏమంటున్నారు, మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై మరిన్ని వివరాలు కరీంనగర్ రైతు బజార్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. కూరగాయల కొనుగోలుకు మార్కెట్కు రావాలంటే సామాన్యుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారానికి ఒకసారి వచ్చేటి వాళ్ళు ఇప్పుడు 2 వారాలు 3 వారాలు అట్లా కొంత సర్ది చేసుకొని వస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మనం చూడవచ్చు, చిక్కుడుకాయ 40 రూపాయలు చెప్తున్నారు ఇప్పటికే. అదేవిధంగా టమాటా చూస్తే 30 రూపాయలు వెళ్తుంది, దొండకాయ కూడా 30 రూపాయలు అర్ధ కిలో అంటారు. అంటే మొత్తంగా ఈ రేట్లన్నీ కూడా మనకు అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. అటు బీరకాయ 40 రూపాయలు, అదేవిధంగా కాకరకాయ కూడా ఇదే రేట్లు ఉన్నాయి. అంటే మొత్తంగా ఇక్కడ రేట్లతోని పెరుగుతున్న ధరలతోని సామాన్యుడి పైన భారం పడుతుంది. చాలా పెరిగినాయి. ఇందుకు ఖచ్చితంగా కారణం ఏంటంటే వర్షాభావ పరిస్థితులు కానీ, ఇప్పుడు రవాణాకు సంబంధించి క్రూడాయిల్ ధరలు పెరగడం కానీ, ఇప్పుడు మనం రోజువారీ నిత్యావసర కూరగాయలు కాబట్టి ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది. అంతకుముందు మనం ప్రతిసారి ఇప్పుడు ఏదో వచ్చినప్పుడు కిలో చొప్పున కొనేటోళ్ళం ఇప్పుడు అరకిలో కొనడం జరుగుతుంది. మరియు ఏదైతే ఎక్కువ శాతం మనం తినాలనిపిస్తుందో దానికి ఖచ్చితంగా కొద్దో గొప్ప చెల్లించైనా మనం కూరగాయలు కొంటున్నాం. ఎట్లా ఉన్నాయి రేట్లు? బెండకాయ ఎట్లా ఉందమ్మా? టమాటా ఎట్లా ఉంది? బెండకాయ 50 కిలో, టమాటా 30, 2 కిలోలు 50. ఇప్పుడు కాకరకాయ ఎట్లా ఉందమ్మా? 50 కిలో. 50 కిలో. మన బీరకాయలు 60, బీరకాయలు 60, 70. కొనుగోలుదారులతో పాటుగా విక్రేతలు కూడా మనకు చెప్తున్న విషయం మనం గమనించవచ్చు. అయితే కొంత వర్షాభావ పరిస్థితులు కూడా ఇందుకు ఒక ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరొకవైపు నిత్యావసర ధరల పెరగడంతో మొత్తంగా సామాన్యుడైతే ఖచ్చితంగా మార్కెట్కి రావాలంటే, కూరగాయలు కొనాలంటే మాత్రం ఆలోచించాల్సిన రోజులు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.